అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం పట్టణంలో నివాసం ఉండే రంగస్వామి నగర్లో నివాసం ఉండేటువంటి ఇమాం ఒక నూతనంగా తన ఆలోచనను అమలుపరుస్తున్నటువంటి నేపథ్యం. అందులో వేసవి కాలంలో ఒక ఆటో నడుపుతున్నటువంటి ఇమాం ఒక కూల్ వాటర్ క్యాన్ను పెట్టుకొని చూడవచ్చు మనం. మొత్తం సెటప్ అంతా ఏదైతే ఉందో, నేను రైతు బిడ్డని, చల్లని త్రాగునీరు ఉచితం అని చెప్పేసి ఒక బోర్డు పెట్టుకొని ఈ మొత్తం ఎప్పుడైతే ఉందో అతను మొత్తం ఈ ఆటో తోలుతున్న సమయం పగటిపూట అంతా కూడా ఎవరైనా అందరికీ మంచినీరు అందాలా. చాలామంది ఇబ్బందులు పడుతుంటారు, లేదంటే వేరే ఊర్ల నుంచి వచ్చి అనంతపురానికి వచ్చి తిరిగి వెళ్ళే టైంలో కానీ వచ్చే సమయంలో కానీ వారికి మంచినీరు దొరక ఇబ్బంది పడే పరిస్థితులు కూడా నేను చాలా చూశాను. కాబట్టి నాకు చేతనైనంత మేరకు నాది చిన్న సహాయమే, కాకపోతే నేను చేయాలనే సంకల్పంతో ఇది చేస్తున్నానని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి గొప్ప మనసుకి ఇది ఒక ప్రతీక. ఈ మొత్తం మీద అయితే మాత్రం తను రాత్రి సమయంలో వాచ్మెన్గా పనిచేస్తూ పగటిపూట ఈ ఆటోను తోలుకుంటున్నటువంటి నేపథ్యం. తన ఇద్దరు కూతుర్లను కూడా చదివిస్తూ తను ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం. అందులో ముఖ్యంగా తను చెప్తున్నది ఏదైతే ఉందో, నా భార్య ప్రోత్సాహం కూడా ఉండడం వల్లనే నేను ఇది చేయగలుగుతున్నానని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఏం చెప్తాడు రంగస్వామి, ఆయన ఏదైతే ఉందో ఇమాం మాటల్లోనే విందాం. అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాడు అనేది ఆయన మాటల్లోనే విందాం. ఎందుకు అసలు మీ ఆలోచన ఎందుకు వచ్చింది? అందరికీ నమస్కారము, మా తోటి డ్రైవర్లకు కానీ నమస్కారాలు. ఏమంటే ఈ వేసవికాలంలో చాలా వరకు నీళ్ళతో చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎక్కడ కానీ మనం ఆటో వాళ్ళు మనం ఏదైనా హోటల్ దగ్గర పోవాలన్నా టీ తాగితేనే మనం నీళ్ళు తాగేకి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న ఉద్దేశంతో ముందు సంవత్సరంలో వచ్చి క్యాన్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాను. అప్పుడు నీళ్ళు ఎవరైనా కానీ అడిగి తాగుతా అంటే దావింటి పొయ్యలో కానీ, లేదంటే ఎవరన్నా ఆటో డ్రైవర్లు కానీ, లేదంటే బాటసార్లు కానీ ఎవరైనా కానీ అడిగి తాగుతా అంటే దాని మీద పేరు రాసినా కానీ కొందరు చదివిన వాళ్ళు ఉంటారు, కొందరు చదువుకొని ఉన్నారు. చదివిన వాళ్ళు అయితే డైరెక్ట్ వచ్చి తాగుతా అండి, చదువుకోకుండా వాళ్ళు అడిగి తాగుతా అండి. కానీ ఇదేదో మన కోసం పెట్టుకున్నట్లు ఉండి నేను ప్రజాసేవ చేయాలనే నా ఉద్దేశం ఉంది. ఈసారి వచ్చి కొంచెం బోర్డు తయారు చేసుకొని అందరూ తెలిసేటట్టుగా బోర్డుగా ఏర్పాటు చేసుకొని ఈ సంవత్సరం కానీ నేను ముందుకు ఇంకా ఎవరన్నా కానీ నా తోటి డ్రైవర్లు కానీ ఇంకా ఎవరన్నా హెల్పింగ్ చేసే మూమెంట్ ఉంటే హెల్పింగ్ చేసేకి ముందుకు రాండి. అందుకు అసలు ఈ వేసవి ఎన్ని రోజులు ఈ కార్యక్రమం చేస్తారు మీరు? ఈ వేసవికాలం అంటే 3 నెలల వరకు కొంచెం ఎండలో తగ్గుముఖం పట్టే వరకు ఈ నీళ్ళు ఏర్పాటు నేను ఎట్లా ఆటో తోలుకుంటూ ఈ సేవ చేయాలని నేను దీంట్లో సపోర్ట్గానే మా భార్యది కానీ ఎక్కువ శాతం ఉంది. మా భార్యది ఇక్కడ శాతం. ఇప్పుడు మీరు ఏమేం చేస్తారు? ఆటో ఒకటే తోలుతారు, ఇంకా ఏం పని? నేను ఆటో తోలుతున్నాను, నైట్ వచ్చి వాచ్మెన్గా పనిచేస్తున్నాను సార్. పిల్లలు చదువులు ఉన్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో నేను నైట్ అంటే డే దీంట్లో చిన్న హెల్పింగ్ చేయాలని నా ఉద్దేశంతో. నాకు 2 ఆడపిల్లలు సార్. ఒక ఏమో వచ్చి ఈ ఇంటర్ అయిపోయి మెడికల్ చేస్తున్నది, అంటే మెడికల్ అంటే ల్యాబ్ టెక్నీషియన్, దాంట్లో డిగ్రీ కంప్లీట్ చేసేకి ఇట్లా నెల్లూరు కాలేజీలో ఏర్పాటు చేసినాను సార్. ఇంకా చిన్న పాప వచ్చి 10th క్లాస్కు ఇప్పుడు 17వ తేదీ ఎగ్జామ్ రాసేకపోతుంది సార్. మా భార్య వచ్చి చిన్న షాపులో వర్క్ చేస్తుంది సార్. నేను నైట్ వచ్చి వాచ్మెన్గా పనిచేస్తూ మళ్ళీ పగులు ఆటో తోలుకుంటూ చిన్న సేవా కార్యక్రమం. దీంట్లో వచ్చి మా భార్య కానీ ఎక్కువ సపోర్ట్ ఉంది. 2 బాడీలు పోయినా బాధ లేదు, 2 బాడీలు తోలైనా వాటర్ పట్టించి 10 మందికి హెల్ప్ చేసేది చేయండి అని సపోర్ట్ ఇచ్చి ఉద్దేశంతోనే ఇది నేను ఏర్పాటు చేస్తున్నాను. ఇంకా ఎవరన్నా ఇంకా వేరే చేయాలని మనసులో ఉంది, కానీ మనకు దేవుడు అంత శక్తి లేదు. చిన్న కుటుంబం కాబట్టి ఈ కుటుంబం చూసుకుంటూ, నా తల్లిదండ్రులు చూసుకుంటూ, ఈ ఆటో నడుపుకుంటూ నైట్ వాచింగ్ చేసుకుంటూ చిన్న సేవ ముందుకు నడుస్తున్నాను సార్. అంటే మనకు అనంతపురంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా, ఇటువంటి పరిస్థితుల్లో నీకు క్యాన్సర్ రాను కూడా క్యాన్సర్ ఎక్కువగా వాడే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా భరిస్తావా? ఇప్పుడు మ్యాక్సిమం అంటే స్టార్టింగ్లో ముందు సంవత్సరంలో స్టార్టింగ్లో 1 క్యాను అబ్బా అంటే 2 క్యాన్లు అవుతుంది. ఈ సంవత్సరం కొంచెం ఎండ లేకుండా కదా 2 క్యాన్లు అవుతా ఉంటుంది, 3 క్యాన్లు అవుతుంది, ఒకసారి 4 క్యాన్లు కానీ అవుతాయి. అయినా భరించాకే నేను ముందుకు వస్తున్నాను. ఇంకా దేవుడు ఎవరన్నా మనకు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా కొన్ని సేవలు చేయాలని ఉద్దేశం ఉంది సార్. మొత్తం మీద అయితే మాత్రం చూడొచ్చు, రంగస్వామి నగర్లో నివాసం ఉండేటువంటి ఇమాం తను ఏదైతే ఉందో తనకు వస్తున్నటువంటి ఆదాయంలోనే, ఆటో తోలుకునేటువంటి ఆదాయంలోనే తను ఈ రకంగా, ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు నీళ్లు లేక, ఎండల కాలం, అందులో వేసవికాలం అనంతపూర్లో ఎండలు విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎందుకంటే చాలామందికి ఉపయోగపడాలి, నాకు చేతనైనటువంటి చిన్న సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. రాత్రిపూట అయితే మాత్రం వాచ్మెన్గా పనిచేస్తాను, పగటిపూట ఆటోను తోలుకుంటున్నటువంటి నేపథ్యం. తన 2 కూతుళ్ళని చదివిస్తూ
తన తల్లిదండ్రులను కూడా చూసుకుంటూ ఒకవైపు ఈ ఏదైతే ఇమాం ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం ఈ ప్రాంతవాసులు అయితే చాలా ఇమాంకు అభినందనలు తెలుపుతున్నారు. అసలు హర్షం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఇటువంటి ఎవరికి చేతనైనంత వరకు ఎక్కడ చూసినా స్వార్థం పెరిగిపోతున్నటువంటి నేటి కాలంలో తనకు వస్తున్నటువంటి ఆదాయం ఆటో తోలుకుంటే ఎంత వస్తుంది, అందులోనూ తనకు పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, అవన్నీ పోషణ చూసుకుంటూనే చాలామందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇటువంటి కాకుండా ఇదే కాకుండా నాకు దేవుడు సహాయం చేస్తే ఇంకా మరింతగా నేను ఏదైనా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను అని చెప్పేసి ఇమాం చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.